కైగర్ అయితే ఇప్పుడు మనం టెస్ట్ రైడ్ చేయబోతున్నాం. ఈ వెహికల్ యొక్క ఓవరాల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది ఏంటి, వీరు కూడా ఆనంద్ గారు చాలా ఎంథూసియాస్టిక్ గా ఉన్నారు. ఈ వెహికల్ మనం అన్ని సిచ్యువేషన్స్ లో అయితే టెస్ట్ చేద్దాం. మనకు ఒక ప్రైవేట్ ట్రాక్ లాంటిది అయితే ఒక సర్వీస్ రోడ్ కూడా మనకు దొరికింది. ఈ సర్వీస్ రోడ్ లో ఈ వెహికల్ యొక్క సత్తా ఏంటి అని చెప్పేసి అయితే మనం చూసే ప్రయత్నం అని చెప్పేసి చేద్దాం. చలో ఒకసారి మనం బ్యాక్ వెళ్ళిపోయి ఒక స్ట్రెచ్ తీసుకొని అయితే వద్దాం. అండ్ ఈ వెహికల్ యొక్క టర్నింగ్ రేడియన్స్ కూడా పర్ఫెక్ట్, వండర్ఫుల్. స్టీరింగ్ యొక్క రెస్పాన్స్ అనేది మాత్రం మనకు ఇనిషియల్ గా చాలా బాగుంది. చలో అండ్ ఒకసారి మనం 0 to 100 స్పీడ్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ ఇనిషియల్ గానే చెక్ చేద్దాం. మీరు 0 to 100 రీచ్ అవ్వగానే మీరు చెప్పాలి, నేను చెప్పను, మీరే చెప్పండి. ఓకే చలో రెడీ 1 2 3 స్టార్ట్ గో. స్పేస్ లేకపోవడం వల్ల ఇక్కడ మనమైతే 0 to 100 స్పీడ్ టెస్ట్ చేయలేకపోయాం. అగైన్ ఈ స్ట్రెచ్లో తీసుకుందాం. ఆ స్ట్రెచ్లో చేయలేకపోయాం కదా, ఈ స్ట్రెచ్లో ఒకసారి అయితే చెక్ చేద్దాం. 0 to 100 స్పీడ్ టెస్ట్ ఎంతసేపట్లో రీచ్ అవుతుంది, అదేవిధంగా 100 to 0 ఎంతసేపట్లో రీచ్ అవుతుంది, ఆన్ దట్ స్పీడ్ వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ అనేది ఎలా ఉంది ఏంటి, మనం ఓవరాల్గా ఈ రెనాల్ట్ కైగర్ని పర్చేస్ చేయొచ్చా చేయకూడదా, గ్లోబల్ ఎన్క్యాప్తో ఈ రెనాల్ట్ ఏమైనా టైప్ అయిపోయి 4 స్టార్ రేటింగ్ తెచ్చేసుకుందా చూద్దాం. చలో అగైన్ ఆర్ యు రెడీ? యా రెడీ 1 2 3 స్టార్ట్ గో. రెడీ 100 to 0. What do you feel? Feeling good. What do you feel? Yeah. చాలా ఒకసారి వెహికల్ యొక్క స్టీరింగ్ రెస్పాన్స్ కూడా చెక్ చేద్దాం. అండ్ సస్పెన్షన్ అయితే ఇందులో మనకు హార్డ్ సస్పెన్షన్ యూజ్ చేశారు. వండర్ఫుల్. ఇట్లా వెళ్దామా? అటు సైడ్ మనకు స్కిడ్ అవుతుంది. ఒకసారి మనం ఈ వెహికల్ యొక్క స్టీరింగ్ రెస్పాన్స్ అనేది కూడా మనకి ఎలా ఉంది ఏంటని చేసి చూద్దాం. సంచారం కొంచెం ఉంది కాబట్టి మనం ఈ టెస్ట్ అనేది అయితే కాసేపటికి మనం బ్రేక్ తీసుకుని తర్వాత టెస్ట్ చేద్దాం. బట్ ఐ నెవర్ ఫీల్ లో కాన్ఫిడెన్స్. లిటరలీ చెప్తున్నాను కదా, నేను ఏది కూడా జెన్యున్గా ఉన్నది ఉన్నట్టు చెప్పడం అన్నది నా రెస్పాన్సిబిలిటీ. నేను యూజర్తోనే రివ్యూ ఎందుకు తీసుకుంటాను అంటే, నేను షోరూమ్కి వెళ్ళేసేసి వాళ్ళ గురించి డబ్బా కొట్టేసేసి వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బు తీసుకొని మిమ్మల్ని చీట్ చేయడం అనేది మాత్రం నాకు ఎట్టి పరిస్థితిలో ఇష్టం లేదు. కాబట్టి ఒక యూజర్, అదేవిధంగా యూజర్ చెప్పింది నిజమా కాదా, ఆయన ఫీల్ అయింది ఫ్యాక్టా కాదా అన్నది కూడా మీకు ఒక క్లారిటీ రావాలి. కాబట్టి నేను ఇక్కడ యూజర్ రివ్యూస్ కూడా చేస్తున్నాను. ఐ థింక్ ముందేదో మనకు ఆఫ్ రోడింగ్ లాంటిది అయితే ఉంది. లెట్స్ సీ. మనకి ఇది ఒక పర్ఫెక్ట్ గా ఆఫ్ రోడింగ్ కోసం మనం యాక్సిడెంటల్ గా వచ్చినా కూడా మనకు దిస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఆఫ్ రోడ్ వెహికల్ అండి. ఎందుకంటే 205 mm గ్రౌండ్ క్లియర్. మీరు గమనించవచ్చు ఈ ఆఫ్ రోడింగ్ లో మనకి ఎలా ఉంది ఏంటని చెప్పేసి కూడా మనకి ఇక్కడ లైటింగ్ యొక్క విజిబిలిటీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. పర్ఫెక్ట్. నేనైతే విత్ యువర్ పర్మిషన్ నేనైతే కొంచెం హార్డ్ గా డ్రైవ్ చేస్తున్నాను ఇక్కడ. నో ప్రాబ్లం. అంటే మనకు క్లారిటీ రావాలి కాబట్టి. నో ఎక్కడ కూడా టచ్ అవ్వట్లేదు. పర్ఫెక్ట్ వండర్ఫుల్. యాక్సిడెంటల్ గా వచ్చినా కూడా మంచి రూట్ లో వచ్చేసాం మనం. వండర్ఫుల్. ఈ షాట్ మాత్రం మీరు ఖచ్చితంగా బయట నుంచి తీయాలి. ష్యూర్. చలో మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే. యాక్చువల్గా ఇది మనకు నాన్ టర్బో 1 లీటర్ 3 సిలిండర్ ఇంజన్. ఈ వెహికల్ యొక్క పంచి ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనం టెస్ట్ చేయడానికి మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ ట్రాక్ అని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. చలో రెడీ. నో వర్డ్స్ అట. లిటరలీ ఈ వెహికల్తో మాత్రం నేను ఫుల్లీ సాటిస్ఫై అయిపోయాను. అండ్ ఇక ఈ వెహికల్లో మనం చేయాల్సిన టెస్ట్ ఏదైతే ఉందో అది కూడా మనం ఇందాకే కంక్లూడ్ చేసేసాం కాబట్టి
అండ్ దీనికి సంబంధించేసి మనం ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటన్న దాని గురించి అయితే ఈ వెహికల్ మనకు 10 lakhs బడ్జెట్లో పర్చేస్ చేయొచ్చా లేదా అన్న దాని గురించి అయితే మీకు ఒక ఫుల్ క్లారిటీ అని చెప్పి చలో చలో ఆఫ్ రోడింగ్ కర్ రాజా కైగర్ आपका दम कैसे अभी देखना चाहिए परफेक्ट ऑफ रोड अंడి రియల్లీ పర్ఫెక్ట్ ఆఫ్ రోడ్ వెరీ నైస్ వెహికల్ ఒకసారి మనం స్టీరింగ్ యొక్క రెస్పాన్స్ ఒక్కటి మనం చెక్ చేయాల్సి ఉంది అది కూడా చెక్ చేద్దాం ఏంటి అనేది మాత్రం ఒక విషయం ఏంటంటే ఇందులో మనకు 1 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ అవ్వడం వల్ల మాత్రం మనకు ఒక 1.5 to 1.7 seconds అనేది మాత్రం వీ కెన్ ఫీల్ బిట్ ల్యాగ్. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఇట్స్ నాట్ డిజైన్ ఫర్ రేసింగ్ పర్పస్ అని చెప్పేసి, అంటే రేసింగ్ పర్పస్ కోసం కాదు కాబట్టి ఈ వెహికల్ అనేది మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆనంద్ గారు ఇక్కడ నేను కొంచెం రఫ్గా వెళ్ళాలనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్. అంటే అదేవిధంగా మనకి ఇక్కడ సస్పెన్షన్ టెస్ట్ తెలిసిపోతుంది, హ్యాండ్లింగ్ అనేది అర్థమవుతుంది, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అర్థమవుతుంది. యాక్చువల్గా మనకు సస్పెన్షన్ వీక్ ఉన్నా కింద టచ్ అవ్వాలి, హ్యాండ్లింగ్ అనేది సరిగ్గా లేకపోయినా వెహికల్ అనేది అటు ఇటు స్కిడ్ అయిపోవాలి. వీటన్నింటి టెస్ట్ చేయడానికి మాత్రం మనం యాక్సిడెంటల్ గా వచ్చే ఈ రూట్ మనకు తెలియదు యాక్చువల్ గా, అయినా కూడా మనకు ఒక పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పేసి చూద్దాం. విత్ యువర్ పర్మిషన్ మీరు నాకు పర్మిషన్ ఇస్తారా? 100%. Go ahead. Yeah, thank you. లిటరలీ ఈ వెహికల్ మనకు 1 లీటర్ అంటే మాత్రం నో బడీ కెన్ బిలీవ్. అంత పంచి ఫీలింగ్ అయితే ఈ ఇంజన్ నుంచి అయితే మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఈ వెహికల్ యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ మాత్రం స్పోర్ట్స్ మోడ్లో లిటరలీ చాలా బాగుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అగైన్ మనం ఇక్కడ ఒకసారి అయితే ఈ వెహికల్ని 0 to 100, 100 to 0 హ్యాండ్లింగ్, స్టీరింగ్ యొక్క హ్యాండ్లింగ్ అనేది కూడా ఒకసారి ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. చలో రెడీ 1 2 3 స్టార్ట్ గో. వండర్ఫుల్. ఇక్కడ ఎక్కడ కూడా మనకు వెహికల్ అన్స్టేబుల్ అవ్వడం అనేది మాత్రం ఎక్కడ కూడా కనిపించలేదు. అండ్ ఒకసారి మన వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ అనేది కూడా చూద్దాం. ఇక్కడ ఎవరు లేరు, కంప్లీట్గా నేను 90 degrees కూడా కాదు ఇంకా ఎక్కువ టిల్ చేస్తూ ఉన్నా. యాజ్ ఏ కో ప్యాసింజర్గా మీరేం ఫీల్ అవుతున్నారని మాత్రం షేర్ చేయాలి. నాకు ఉయ్యాలు ఊగుతున్నట్టుంది. బట్ I'm not భయం అయితే వేయట్లేదు. అన్కంఫర్టబుల్ గా అయితే నేను ఫీల్ అవ్వట్లేదు. ఓవరాల్ గా ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ వెహికల్ ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక చాలా మంది ఏమంటారంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తారు. నేను కళ్ళు తెరుచుకొని మరి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తాను. హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఈ వెహికల్ అయితే మీరు 100% పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తాను. 10 lakhs బడ్జెట్ అనేది మాత్రం రెనాల్డ్ కైగర్కి వాల్యూ ఫర్ మనీ. అండ్ ఈ వెహికల్కి సంబంధించేసి మనం ఆబ్వియస్లీ ఇందులో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. అండ్ ఓవరాల్గా వీటికి సంబంధించి మనం రేటింగ్ అనేది ఇచ్చుకోవాలి. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ ఓనర్ ఆనంద్ గారి నుంచి అయితే తీసుకుందాం. 5 star రేటింగ్కి మీరు ఎంత ఇస్తారు ఏంటి అని చెప్పేసి ఒక్కొక్క దాని గురించి అయితే మీరు చెప్పండి. ఇంజన్ 4, స్టీరింగ్ 5, అండ్ సస్పెన్షన్ 5, సస్పెన్షన్ అండ్ స్టీరింగ్ కాంబినేషన్ 4.5. ఓకే, దెన్ వాట్ అబౌట్ బ్రేకింగ్? 5. సేమ్ ఆబ్వియస్లీ వారు ఏదైతే రేటింగ్ ఇచ్చారో నేను కూడా సేమ్ రేటింగ్ అనేది మాత్రం ఇస్తున్నా. ఎందుకంటే లిటరలీ ఇక్కడ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వారి కంటే కూడా కో ప్యాసింజర్ సీట్లో కూర్చున్న వారే అది ఖచ్చితంగా ఫీల్ అవ్వగలుగుతారు. బికాస్ ఆఫ్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వారికి స్టీరింగ్ అనేది కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా కో ప్యాసింజర్ సీట్లో కూర్చున్న వారికి ఆ సపోర్ట్ అనేది అయితే ఉండదు. వారే ఏదైనా అన్కంఫర్టబుల్గా కానీ లేకపోతే అన్సేఫ్గా ఫీల్ అయితే మాత్రం వారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మీకు కనిపించాలన్న గురించి మాత్రమే నేను ఈ కెమెరా యాంగిల్ కూడా మీకు అయితే ఇక్కడ సెట్ చేశాను. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియోలో రెనాల్డ్ కైగర్ యొక్క జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ. జెన్యూనే కదండి, 100కి 200% జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ. అండ్ ఎవరైనా రెనాల్డ్ కైగర్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఫటాఫట్ వెళ్ళేసి బుక్ చేసుకోండి. పైసా వసూల్, రేస్ పెరిగిపోతే తొందరగా రండి బాబు, రండి వెళ్ళిపోండి, బుక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి.
అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఇలా మాత్రం అటు ఇటు మాట్లాడుతూ వెళ్ళేప్పుడు వెనకల వాళ్ళు కూడా వస్తుంటారని చెప్పేసి మాత్రం దృష్టిలో ఉంచుకొని అలా ఇబ్బంది పెట్టకుండా వెళ్ళాలని చెప్పేసి మాత్రం నా తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతా కీ జై.